హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచింత అగస్త్యతో అమ్మ. ఇది ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇదేంటో ఎవరికైనా తెలుసా? చాలామందికి తెలిసే ఉంటుంది. మెంతి కూర. ఇది నేను ఈరోజు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? పప్పు కాదు, కూర కాదు. ఇది అయితే నేను హెయిర్ కోసం తీసుకున్నాను. ఎందుకు హెయిర్ అంటే హెయిర్ ఫుల్ డ్యామేజ్ అయ్యింది నాకు. అంటే ఫుల్ డాండ్రఫ్, కొంచెం చిన్న చిన్న పుండ్లలాగా పడిపోయింది. డాక్టర్ని కూడా కన్సల్ట్ అయ్యాను, కానీ చాలా షాంపూస్, మెడిసిన్ ఇచ్చారు. సో అవేం నాకు వర్కౌట్ అవ్వలేదు. సో ఇంట్లోనే హెయిర్ కేర్ తీసుకుందాము అని డిసైడ్ అయ్యాను. అందుకే మొన్న ఒక షార్ట్ పెట్టాను, ఆయిల్ ప్రిపేర్ చేశాను. సో ఇంకా హెయిర్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేద్దాము అనేసి మెంతి కూర తీసుకున్నాను. దీంతో ఏం చేస్తున్నాను అనేది చూపిస్తాను. చూడండి, దీన్ని ఇలాగా తుంచుకుంటున్నాను ఆకులుగా. మరీ ఎక్కువ ఫుల్ ఆకులే అవసరం లేదు, కొంచెం ఇలాగా కాండతో సహా తుంచుకుంటున్నాను. ఇలా మొత్తం తుంచేసుకున్న తర్వాత ఈ పార్ట్ మాత్రం వదిలేస్తున్నాను. మొత్తం ఇలా వదిలేసుకున్నాను. ఎక్కువ తొడాలు అయితే తీసేయలేదు. సో ఇప్పుడు దీన్ని వాష్ చేసుకుంటున్నాను వాటర్లో. కొంచెం మట్టి ఉంటుంది కాబట్టి వాష్ చేసేస్తున్నాను. ఇలా వాష్ చేసేసిన దాన్ని మిక్సీలో వేసేస్తున్నాను. చూడండి ఎంత మట్టి ఉందో, అందుకే వాష్ చేశాను. ఆకుకూరలు ఎప్పుడు వాష్ చేసుకోవాలి, తలకైనా సరే వాష్ చేయాలి. ఇలాగా మిక్సీలో వేసేసాను. ఇందులో నేను ఏమీ వేయట్లేదు, ఉట్టి మెంతి కూరనే మిక్సీ పడుతున్నాను. మిక్సీ పట్టేశాను. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది మరీ ఎక్కువ వేసుకున్నాను అనిపిస్తే తీసి పక్కన పెట్టుకోండి. కొంచెం రైస్లో కలుపుకున్నా చాలా బాగుంటుంది తినేదానికి, పులావ్ లాగా. మనకి ఎంత కావాలో అంతా నేను బౌల్లో తీసుకుంటున్నాను. ఇలా బౌల్లోకి తీసేసుకుంటున్నాను. మెంతులు నానబెట్టి కూడా పెట్టుకుంటాము, కానీ అది ఏమంటే తొందరగా పోదనమాట. వాష్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకనేసి నేను మెంతాకు తీసుకుంటున్నాను. నాకు ఇంత సరిపోతుంది అనిపిస్తుంది. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. ఇందులో నేను ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను. ఇందులో 2 స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నాను. కొంచెం పులిసిన పెరుగు ఇది వేసుకుంటున్నాను. అలాగే హాఫ్ చెక్క నిమ్మ దెబ్బ తీసుకుంటున్నాను. ఇది పిండేస్తున్నాను, ఎందుకంటే నా తలలో చాలా డాండ్రఫ్ ఉంది. డైరెక్ట్గా లెమన్ అప్లై చేయకూడదు అని తెలుసు కదా, అందుకనేసి ఇందులో కలిపేసుకుంటున్నాను. హెవీగా అంటే పెయిన్ వస్తుంది అసలు హెడ్ బాత్ చేసేటప్పుడు. అందుకనేసి కొంచెం హెయిర్ కేర్ స్టార్ట్ చేశాను, లేకపోతే తలంతా పాడైపోయేటట్టుందనేసి. అందుకోసమే నిమ్మ చెక్క పిండేసి ఇవి మూడింటిని బాగా మిక్స్ చేసేస్తున్నాను. మీకు సరిపోలేదు అనుకుంటే మళ్ళీ కలుపుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇది సరిపోతుంది అనుకుంటున్నాను నేను. బాగా మాడికి పట్టియండి, హెయిర్కి అవసరం ఉండదు. ఎప్పుడైనా మనము తల స్టార్టింగ్ పార్టే కావాలి, అంటే కింద చిట్లిపోతున్నాయి అనేసి హెయిర్కి అంతా పెడతా ఉంటాం కదా, అలా అవసరం ఉండదు. ఎక్కువ పైన పెట్టాలి, అప్పుడే మన హెయిర్ గ్రోత్ బాగుంటుంది. అందుకనేసి ఇప్పుడు ఎక్కువ నేను హెడ్ మాస్క్ లాగానే ట్రై చేద్దాము. ఆయిల్ హెడ్ మాస్క్ తోటి ఎలాగైనా నా హెయిర్ని కొంచెం సెట్ చేసుకోవాలి అని డిసైడ్ అయిపోయా. కొంచెం కష్టమైనా పర్వాలేదు అనేసి. ఎందుకండి ఇలా కలిపిన దాన్ని తలకి అప్లై చేసేసుకుందాం. ఇలా తీసుకున్న దాన్ని హెయిర్కి అప్లై చేసేస్తున్నాను. ఇలాగా హెయిర్ అంతా అప్లై చేస్తున్నాను. నాకు ఎక్కువ ఇక్కడ ప్రాబ్లం ఉంది, అందుకని ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఎక్కువ కుదుళ్ళకు పట్టేలాగా అప్లై చేసుకోండి. ఇలాగా మనకి ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది అనేది చూసుకొని. నాకైతే ఈ కింద అసలు ఇది పెడుతున్నానే కానీ ఫుల్ ఇచ్చింగ్ సెన్సేషన్ ఉంది, అందుకని ఇక్కడ కొంచెం ఎక్కువ పెడుతున్నాను అన్నమాట. అన్ని ఏరియాస్ అంతా కలిసేలాగా పెట్టుకోండి. ఇలా మొత్తం అప్లై చేసేసుకొని ముడి పెట్టేసుకొని అది బాగా ఆరాక ఎప్పుడైతే మనకి ఆ నెమ్మంతా ఆరినట్టు అనిపిస్తుందో అప్పుడు హెడ్ బాత్ చేసేసుకోవాలి. నేనైతే నాకు అంతవరకే వచ్చింది, సో అక్కడి వరకు పెట్టి ముడి పెట్టేశాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా వర్క్ అయిందో చెప్పండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.